ట్రంప్ ఒక బాంబు పేల్చాడు. జనరిక్ మందుల మీద 200% సుంకాలు విధిస్తున్నామని చెప్పి బాంబు పేల్చాడు. కాకపోతే దానికి ఒక గడువు ఇచ్చాడు. ఎలా అంటే 2 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఆ 2 సంవత్సరాల సమయంలో ఇక్కడ ఎవరైతే జనరిక్ మందులు సప్లై చేస్తున్నారో ఆ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ వాళ్ళకి మేము ఇక్కడ నిర్మించుకొని ఇక్కడే మందులు తయారయ్యే విధంగా మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాము. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి. అలా ఒకవేళ మీరు కంపెనీలు పెట్టుకోకుండా అప్పటికీ మీరు అమెరికాకి బయట నుంచే మందులు సరఫరా చేస్తే మాత్రం 2 సంవత్సరాల తర్వాత అంటే 2028 నుంచి 29 వరకు 100%, 2029 నుంచి 200% సుంకాలు అయితే విధిస్తాము అని ఇప్పుడు ట్రంప్ ఈ బాంబు పేల్చాడు. ఈ 2 సంవత్సరాల సమయం ఇచ్చాం కాబట్టి ఈ 2 సంవత్సరాల సమయంలో మేము నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో మీరు ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసుకోండి, నిర్మించుకోండి అని చెప్తున్నారు. అంటే వాస్తవం ఏంటంటే ఈ ఫార్మా కంపెనీల వల్ల విపరీతమైనటువంటి కాలుష్యం ఏర్పడుతుందని చెప్పి అప్పట్లో యూరోప్ దేశాలు కానీ అమెరికా దేశం కానీ వీటికి ఒప్పుకోలేదు. దాంతో మనలాంటి దేశాల దగ్గరికి వచ్చి ఈ ఫార్మా కంపెనీలు పెట్టారు. అప్పుడు మన దేశాలన్నీ కూడా ప్రయోగాలకి నిలయం అన్నమాట. ఆ విధంగా ఈ దేశాల్లో ప్రజలకు ఏమైనా అయితే వాళ్ళే చనిపోతారు. ఒకవేళ ఏం అవ్వకపోతే ఇక్కడ తయారైనటువంటి మందులు చాలా తక్కువ ధరకి మన దగ్గరికి వస్తాయి. మన చేయికి మట్టి అంటకుండా మనం అన్ని విధాలుగా కూడా బాగుపడేటటువంటి ప్రక్రియ అని చెప్పి మన దేశంలో చాలా వరకు ఈ యొక్క ఫార్మా కంపెనీలు తీసుకొచ్చారు. అందుకే ఈరోజు మన దగ్గర ఇన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అది ఒక విధంగా మనకి మంచి చేసింది, చెడు చేసింది. ఉద్యోగాల పరంగా అలాగే మన దేశానికి కావలసినటువంటి ఈ యొక్క జనరిక్ మందులు విపరీతంగా దొరుకుతున్నాయి. ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మనం మందులు తీసుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మెడిసిన్ పరంగా మనకి చాలా సులభమైనటువంటి పనులు, సులభమైనటువంటి విధానంలో దొరుకుతున్నాయి. అలాగే ఇక హాస్పిటల్స్ గురించి కూడా మనకు తెలిసిందే. మనకి వెంటనే అపాయింట్మెంట్ దొరకడం, అంటే డబ్బున్న వాళ్ళకి డబ్బున్నలాగా, డబ్బు లేని వాళ్ళకి చిన్న చిన్న ఆసుపత్రులు, క్లినిక్లు ఏదో ఒక విధంగా మనకి అందరికీ కూడా అందుబాటులోకి వచ్చారు. డాక్టర్స్ కానీ లేదంటే ఈ మెడిసిన్స్ కానీ క్లినిక్లు కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఈ మెడిసిన్ అందుబాటులో ఉండడం వల్ల. అయితే దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి. భూమి కలుషితమైపోవడము, అలాగే మొత్తం ప్రకృతి కూడా కలుషితమైపోవడం జరిగింది. మంచి ఉంది, చెడు ఉంది. కానీ ఇప్పుడు ఇది యూరోప్ దేశాలకి అలాగే అమెరికా లాంటి దేశాలకి శరాఘాతంగా మారిపోయింది. విపరీతంగా జనరిక్ మందులు పెరిగిపోయాయి. అప్పుడు వీళ్ళకి చాలా తక్కువలోనే వచ్చాయి, కానీ ఇప్పుడు పెరిగిపోయాయి. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిపోయాయి. పైగా వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా ₹1 మందు కూడా ఎవరు ఒక్కడు కూడా ఎవరు. మీరు ₹1,00,00,000 లంచం ఇస్తాననే ఎవరు. అక్కడ అంత కట్టుదిట్టమైనటువంటి చట్టాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ విపరీతంగా పెరిగిపోవడం, పైగా మన నుంచి ప్రతిదీ కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సొంతంగా నిర్మించుకోవాలని చూస్తున్నారు. అది కూడా ఒక కొద్ది మొత్తంలో వాళ్ళకి కావలసినన్ని విధంగా బయటికి ఎక్స్పోర్ట్ కాకుండా వాళ్ళకి కావలసినంత మాత్రమే తయారు చేసుకునే విధంగా ఇప్పుడు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. యూరోప్లో కూడా ఇప్పుడు ఈ కెమికల్ కంపెనీలు లేవు, కానీ ఇవి కూడా నిర్మించాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పటికే ఈ ఎండలు ఎంత ఉన్నాయి, మళ్ళీ ఇలాంటి కంపెనీలు వస్తే ఇంకా వేడి పెరిగిపోద్దేమనే భయంతో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. అలాగే మన దగ్గర నుంచి మంచిగానే మందులు కొనుక్కుంటున్నారు. కాకపోతే అమెరికా మాత్రం ఎప్పటికప్పుడు ఇలా బెదిరిస్తూ ఉంటుంది.